why ఆకారమును బట్టే in this age ఈ కాలములో when the mighty angel came, బలిష్ఠమైన దూత వచ్చినప్పుడు he came with the reward of 7 church ages. 7 సంఘ కాలముల యొక్క ఫలముతో ఆయన వచ్చాడు. And that all belongs to this bride. మరి అదంతయు కూడా ఈ వధువుకు సంబంధించింది. Amen. ఆమేన్. That name was not there. Pardon? That name was not there. మరి ఆ పేరు అక్కడ లేదు. But suddenly it appears. కానీ అకస్మాత్తుగా అది ప్రత్యక్షమవుతున్నది. Levi is now a tribe. ఇప్పుడు లేవి ఒక గోత్రమై ఉన్నాడు. Which is sealed. మరి ముద్రించబడిన వారిలో Levi is one part of the mystery. మరి లేవి ఆ మర్మములో ఒక భాగమై ఉన్నాడు. And there is another part. ఇప్పుడు ఇంకొక భాగం ఉన్నది. Which I'll explain now. ఇప్పుడు దాన్ని నేను మీకు వివరిస్తా. And that is the tribe of Joseph. అదే యోసేపు యొక్క గోత్రము. What was the tribe of Joseph? యోసేపు యొక్క గోత్రం ఏమిటి? Think deep. లోతుగా ఆలోచించండి. When Jacob had 12 sons, యాకోబుకు 12 మంది పిల్లలు ఉన్నప్పుడు the sons of Joseph, యోసేపు యొక్క కుమారులు Manasseh and Ephraim, మనష్షే ఎఫ్రాయిములు were included in the tribes. వారు ఆ గోత్రములలో కూడా కలపబడ్డారు. That is how they became 12. అది ఆ విధంగా వారు 12 అయ్యారు. In those 12 tribes, Manasseh and Ephraim was there. మరి ఆ 12 గోత్రములలో మనష్షే ఎఫ్రాయిం ఉన్నారు. And you find here, మరి ఇక్కడ నువ్వు కనుగొంటున్నావు Manasseh is here in 1,44,000. మనష్షే Is here in 1,44,000. మరి 1,44,000 మందిలో మనష్షే ఉన్నాడు. But Ephraim is deleted. కానీ ఎఫ్రాయిము తీసివేయబడ్డాడు. Because of idol worship. ఎందుకనగా విగ్రహార్థనను బట్టి. But instead of Ephraim, కానీ ఎఫ్రాయిముకు బదులుగా you find నువ్వు కనుగొంటున్నావు there is another tribe. ఇంకొక గోత్రం ఉన్నదని. And that is the tribe of Joseph. అది యోసేపు యొక్క గోత్రము. Now, ఇప్పుడు please explain to me this tribe of Joseph. యోసేపు యొక్క గోత్రమును గురించి దయచేసి నాకు వివరించండి. From where has this tribe come? ఎక్కడి నుండి వచ్చింది ఈ గోత్రం? I never found it in the Bible. పరిశుద్ధ గ్రంథములో నేను ఎక్కడ కూడా దాన్ని కనుగొనలేదు. From Genesis to Revelation, ఆదికాండము నుండి మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు there's no mention of the tribe of Joseph. యోసేపు యొక్క గోత్రమును గురించి చెప్పబడుట ఎక్కడా కనుగొనలేదు. Instead of Joseph, యోసేపుకు బదులుగా his 2 sons are named. ఆయన యొక్క 2 కుమారుల పేర్లు చెప్పబడ్డాయి. Manasseh and Ephraim. మనష్షే ఎఫ్రాయిము. From where has this mysterious tribe of Joseph come? మరి ఈ మర్మమయ్యున్న యోసేపు గోత్రము ఎక్కడి నుండి వచ్చింది? What is this tribe of Joseph? అసలు యోసేపు యొక్క గోత్రం ఏంటి అసలు? Believe me, నన్ను నమ్మండి, for thousands of years, 1000 సంవత్సరాల నుండి it has been a question with every Christian and every theologian. They till today don't know from where Joseph's tribe came. yes brother, God bless you. నిజంగా ఇప్పటి వరకు కొన్ని 1000 సంవత్సరాల నుండి తత్వజ్ఞానులకు కానీ సంఘ శాఖలకు కానీ క్రైస్తవులకు అందరికీ కూడా ఇది ప్రశ్నగా ఉంది. ఈ మర్మమయ్యున్న యోసేపు గోత్రం ఎవరు? ఇంతవరకు వాళ్ళకు ప్రశ్న జవాబు దొరకలేదు. వాళ్ళకు మర్మమైన యోసేపు గోత్రం ఏమిటి? Nobody knows it till today. ఈ రోజు వరకు ఎవరికి అది తెలియదు. Manasseh is understood. Manasseh is understood. మనష్షే మనకు అర్థమైంది. Ephraim is understood. ఎఫ్రాయిం అంటే కూడా మనకు తెలుసు. Then where has this separate tribe of Joseph come from? మరి ఇప్పుడు వేరైన ఈ యొక్క యోసేపు గోత్రం ఎక్కడి నుండి వచ్చింది? మనష్షే తెలుసు, ఎఫ్రాయిం తెలుసు, కానీ వేరైన మోషే గోత్రం యోసేపు గోత్రం ఎక్కడి నుండి వచ్చింది? And the best part is, మరి ఇందులో చాలా మంచి విషయం ఏంటంటే, when you see it in the book, మరి దాన్ని నువ్వు పుస్తకంలో చూసినప్పుడు the mention of this tribe comes only in the 7th seal. ఈ గోత్రమును గురించి కేవలము 7వ ముద్రలో మాత్రమే వచ్చింది. When he's talking about 1,44,000, ఆయన 1,44,000 మంది గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు
That means this tribe of Joseph is a mystery. అంటే దాని అర్థము ఈ యోసేపు గోత్రం అనేది ఒక మర్మమై ఉన్నది. And we need to understand what is it. మరి అది ఏమిటి అనేది మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉన్నది. Turn with me to Genesis. నాతో పాటు దయచేసి ఆదికాండం తిప్పండి. Let me show you something. ఓ విషయం నేను మీకు చూపించనివ్వండి. And turn with me to chapter 48. 48వ అధ్యాయమును త్రిప్పండి నాతో పాటు. Now, ఇప్పుడు I'm reading from verse 1. 1వ వచనం నేను చదువుతున్నా. And it came to pass after these things that one told Joseph, Behold, thy father is sick. And he took with him his 2 sons, Manasseh and Ephraim. ఈ సంగతులైన తర్వాత ఇదిగో నీ తండ్రి కాయలుగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పాను. అప్పుడు అతడు మోషే ఎఫ్రాయిములను తన 2 కుమారులను వెంటబెట్టుకొని పోగా. And one told Jacob and said, Behold, thy son Joseph cometh unto thee. And Israel strengthened himself and sat upon the bed. ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడెను. అంతటా ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచం మీద కూర్చుండెను. And Jacob said unto Joseph, God Almighty appeared unto me at Luz in the land of Canaan and blessed me. యోసేపును చూచి కానాను దేశమందలి లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆస్వాదించి. Now this is Jacob talking with his son Joseph. ఇప్పుడు ఇది యాకోబు తన కుమారుడైన యోసేపుతో మాట్లాడుతున్నాడు. And said unto me, Behold, I will make thee fruitful and multiply thee, and I'll make of thee a multitude of people, and will give this land to thy seed after thee for an everlasting possession. ఇదిగో నీకు వంశావృద్ధి పొందించి నేను విస్తరింపచేసి నువ్వు జనముల సమూహము అగునట్లు చేసి నీ తర్వాత నీ సంతానములకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చెదనని సెలవిచ్చెను. And now మరి ఇప్పుడు thy 2 sons Ephraim and Manasseh, which were born unto thee in the land of Egypt, before I came unto thee into Egypt, are mine. ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునపు ఐగుప్తు దేశములో నీకు పుట్టిన నీ 2 కుమారులు నా బిడ్డలే. As Reuben and Simon, they shall be mine. రూబేను షిమ్యోనుల వలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలై ఉందురు. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే I'm taking your 2 sons నీ యొక్క 2 కుమారులను నేను తీసుకుంటున్నాను and including them in my sons. నా యొక్క కుమారులలో వాళ్ళని నేను కలుపుకుంటున్నా. Why Joseph's 2 sons were taken? ఎందుకు యోసేపు యొక్క 2 కుమారులు తీసుకోబడినారు? Because కారణము Reuben lost the birthright. రూబేను తన యొక్క జన్మ హక్కును పోగొట్టుకున్నాడు. And that birthright came on Joseph. మరి ఆ యొక్క జన్మ హక్కు అది యోసేపు పైకి వచ్చింది. And by birthright, మరి జన్మ హక్కు ద్వారా the firstborn gets a double portion. జన్మ హక్కు ద్వారా మొదటి వాడికి 2 పాలు వస్తది. That is why ఆకారమును బట్టి he took the 2 sons of Joseph యోసేపు యొక్క 2 కుమారులను తీసుకున్నాడు. and said, మరి చెప్పాడు, when the land would be divided, మరి ఈ యొక్క దేశము పంచిచ్చినప్పుడు I will give you a double portion. నేను నీకు 2 భాగాన్ని ఇస్తాను, 2 పాలు ఇస్తాను. 1 for Ephraim ఒకటో ఎఫ్రాయిముకి and 1 for Manasseh. మరి ఇంకొకటో మనష్షేకి. Are you listening? మీరు వింటున్నారా? Amen. ఆమేన్. yes amen. That is Bible. అది పరిశుద్ధ గ్రంథం అదంతా. Now let us read it. మరి మనం చదువుదాం ఇంకా. Like Reuben and Simeon, they shall be mine. మరి షిమ్యోనులు ఆ రూబేను షిమ్యోనుల వలె ఎఫ్రాయిం మనష్షే నా బిడ్డలై ఉందురు. Verse 6. 6వ వచనం. And thy issue which thou begettest after them shall be thine. వారి తరువాత నువ్వు కనిన సంతానము నీదే. The children పిల్లలు which you bear after Manasseh and Ephraim. ఎఫ్రాయిము మనష్షే పిల్లలను కనిన తరువాత వాళ్ళిద్దరిని కనిన తరువాత పిల్లలు will be called by thy name. వారు నీ నామం పేరట పిలువబడతారు. Manasseh and Ephraim మనష్షే ఎఫ్రాయిం అయితే will be called by my name. వారు నా పేరు చేత పిలువబడతారు. Sons of Jacob. వారు యాకోబు కుమారులను పిలువబడతారు. But కానీ children born after them వారి తరువాత పుట్టిన పిల్లలు will be called by thy name. వారు నీ పేరున పిలువబడతారు.
this was the tribe of Joseph. yes ఇది యోసేపు యొక్క గోత్రమై ఉన్నది. And this is a secret మరి ఇది ఒక రహస్యమై ఉన్నది, which was hidden in the Bible. పరిశుద్ధ గ్రంథములో దాచబడి ఉన్నది. None of the names of those sons are written. యా ఆ యోసేపు యొక్క పిల్లల యొక్క పేర్లు అసలు పరిశుద్ధ గ్రంథంలో అక్కడ రాయబడలేదు. You'll never find them in the Bible. పరిశుద్ధ గ్రంథములో నువ్వు వారిని కనుగొనవు. Why? ఎందుకు? They were the unwritten word. వారు రాయబడని వాక్యమై ఉన్నారు. They were in the Bible. Glory. Oh my, how God is so wonderful. హల్లెలూయా. మన దేవుడు ఎంత అద్భుతమైన వాడండి. Their names were in the Bible, వారి యొక్క పేర్లు పరిశుద్ధ గ్రంథములో ఉన్నవి, but they were hidden between the lines. వరుసల మధ్యలో వారు దాచబడి ఉన్నారు. That is a mystery అదొక మర్మమై ఉన్నది, which is revealed in the seventh seal. 7వ ముద్రలో బయలుపరచబడిన మర్మం అది. That mystery is revealed in the last days. మరి ఆ యొక్క మర్మము చివరి దినములలో బయలుపరచబడింది. Why? ఎందుకు? There's a principle. దానికి ఒక సూత్రం ఉంది. Everything that comes in Revelation starts in Genesis. ప్రకటన గ్రంథములో వచ్చే ప్రతిదీ కూడా ఆది కాండములో ప్రారంభమైనవే. Remember that principle. ఆ యొక్క సూత్రమును గుర్తు పెట్టుకోనండి. If there is a tribe of Joseph in Revelations, ఆ ప్రకటన గ్రంథములో యోసేపు యొక్క గోత్రము ఉన్నట్లయితే it has to be in Genesis. అది ఆది కాండములో ఉండవలసినదే. And this is where it is. మరి అది ఇక్కడ రాయబడింది. In chapter 48, 48వ అధ్యాయములో those other sons ఆ మిగతా పిల్లలు whose names are not written, వారి పేర్లు రాయబడలేదు. they are a secret tribe. అది రహస్య గోత్రము. It's a secret hidden tribe, అది రహస్య దాచబడిన గోత్రం అది, which were hidden in the Bible. అది పరిశుద్ధ గ్రంథములో దాచబడినదే. But in Revelation 7, అది ప్రకటన 7, which Brother Branham preached under the seventh seal, 7వ ముద్ర కింద సోదరుడు బ్రహ్నం గారు ఆ ప్రకటన 7ను బోధించినప్పుడు this tribe is revealed. ఈ యొక్క గోత్రము బయలుపరచబడింది. What represents this tribe? ఈ యొక్క గోత్రము దేనికి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నది? What is this tribe of Joseph? యోసేపు యొక్క ఈ గోత్రం ఏమిటి? Maybe I'm seeing them tonight. బహుశా ఈ రాత్రి నేను చూస్తున్నానేమో ఆ గోత్రం వారిని. Your names were never written in the Bible, మీ పేర్లు ఎన్నడూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. but your names were hidden. కానీ మీ పేర్లు దాచబడినవే. Your names were hidden between the lines. మీ యొక్క పేర్లు వరుసల మధ్యలో దాచబడి ఉన్నాయి. You are the unwritten word. నువ్వే ఆ రాయబడని వాక్యమై ఉన్నావు. Your name, నీ పేరు was in the thunders. ఆ ఉరుములలో ఉన్నదే. Thunders declared your name. Thunders declared your name. మరియు ఆ ఉరుములే నీ పేరును పలికినవే. Your name నీ పేరు was on a white rock అది తెల్లని రాయి పైన ఉన్నది. where nothing was written. అసలు దానిపైన ఏమీ రాయబడలేదు. Nothing was written for the tribe of Joseph. ఆ యోసేపు యొక్క గోత్రమును గురించి ఏమీ రాయబడలేదు. It was like a white rock అది ఒక తెల్లని రాయి వలె ఉన్నది. where nothing was written. అందులో ఏమీ రాయబడలేదు. But Brother Branham went west కానీ సోదరుడు గారు పశ్చిమానికి వెళ్ళాడు. to come back with the interpretation. మరి దానిని ఏమీ రాయబడని ఆ తెల్లని రాయిని పైన దాచబడిన దాన్ని ఆయన అర్థం చెప్పడానికి తిరిగి వచ్చాడు. Of the unwritten word. రాయబడిన వాక్యమును గురించి ఆయన అర్థం చెప్పడానికి వచ్చాడు. Hallelujah. హల్లెలూయా. That means దాని అర్థం ఏంటంటే this tribe of Joseph, ఈ యోసేపు యొక్క గోత్రము. and let me read it further. ఇంకా నేను కొంచెం ముందుకు చదవనివ్వండి. And thy issue which thou begettest after them shall be thine, వారి తరువాత నువ్వు కనిన సంతానము నీదే, and shall be called after the name of their brethren in their inheritance. వారు తమ సహోదరుల స్వాస్థ్యమును బట్టి వారి పేర్ల చొప్పున
పిలువబడుదురు. In other words, ఇంకో మాటలు చెప్పాలంటే those other sons, ఆ మిగతా పిల్లలు when time comes to give inheritance, మరి స్వాస్థ్యం ఇచ్చే సమయం వచ్చినప్పుడు will receive inheritance with Manasseh and Ephraim. మనష్షే ఎఫ్రాయిముతో కలిసి ఆ మిగతా కుమారులు కూడా స్వాస్థాన్ని పొందుకుంటారు. They will not be given a separate land, వారేమి ప్రత్యేకమైన దేశంలోకి వెళ్ళడం కాదు, but they will receive their portion with Manasseh and Ephraim. మనష్షే ఎఫ్రాయిముతో కలిసి వారు ఆ స్వాస్థాన్ని పొందుకుంటారు. In other words, ఇంకో మాటలు చెప్పాలంటే throughout the Bible, పరిశుద్ధ గ్రంథం అంతటిలో people will read Manasseh and Ephraim only. ఆ మనష్షే ఎఫ్రాయిమును గురించి మాత్రమే జనులు చదువుతారు. But behind these two names, కానీ రెండు పేర్ల వెనకాల there are some other names ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి, which are mysterious names, అవి మర్మమయున్న పేర్లవి. who receive inheritance with these two sons. మరి ఈ ఇద్దరు కుమారుల చేత ఈ ఇద్దరు కుమారులతో పాటు వారు కూడా స్వాస్థాన్ని పొందుకున్నవారు. Let me say something. ఇక్కడ విషయం నేను చెప్పనివ్వండి. These sons of Joseph ఈ యోసేపు కుమారులు were not included with the 12 sons. వారు 12 మంది పిల్లలతో 12 మంది కుమారులతో కలపబడలేదు. They are a special separate tribe, వారు ఒక ప్రత్యేకమైన వేరు చేయబడిన గోత్రం వారు. outside the 12 sons of Jacob. యాకోబు యొక్క 12 మంది కుమారులకు బయట. హలో today ఈ రోజు there is a tribe, ఈ రోజు ఒక గోత్రం ఉన్నది, which doesn't belong to 7 church ages. అది 7 సంఘ కాలములకు సంబంధించిన వారు కాదు. వాళ్ళు It doesn't belong to 7 church ages. వారు 7 సంఘ కాలములకు వారు సంబంధించిన వారు కాదు. It is not 7 tribes, అది 7 గోత్రముల వారు కాదు. వాళ్ళు though it receives inheritance with them. వారితో పాటు ఆ 7 గోత్రముల వారితో పాటు వాళ్ళ స్వాస్థాన్ని పొందుకుంటున్నా, Yet అయినను it is a separate tribe. అదొక ప్రత్యేకమైన గోత్రం. అది Listen, వినండి. all the 7 messengers, 7 వర్తమానికులందరూ, all the 7 messengers 7 వర్తమానికులందరూ with their church ages వారి సంఘ కాలములతో are beyond the curtain of time. Are beyond the curtain of time. వారు ఆ కాలం అనే తెరను దాటుకొని ఉన్నారు అక్కడ. This tribe కానీ ఈ యొక్క గోత్రము is not the 7 steps. అది 7 మెట్లు కాదు. అది It is a gap. ఖాళీ. And gap is always a mystery. మరి ఆ ఖాళీ ఎల్లప్పుడూ కూడా మర్మమై ఉన్నది. It is a separate tribe. అదొక ప్రత్యేకమైన గోత్రము. What is this tribe? ఏంటి ఈ గోత్రము? It is the tribe of Joseph. అది యోసేపు యొక్క గోత్రం. అది. Hello, good evening. హలో, గుడ్ ఈవినింగ్. Joseph represents whom? యోసేపు ఎవరిని సూచిస్తున్నాడు ఇక్కడ? Joseph represented Christ. యోసేపు క్రీస్తును సూచిస్తున్నాడు. For 7 church ages, 7 సంఘ కాలములకు we had 7 messengers. మనకి 7 వర్తమానికులు ఉన్నారు. Today, కానీ ఈ రోజు Christ is the messenger. క్రీస్తే వర్తమానికుడు. The mighty angel బలిష్ఠుడైన దూత is the messenger of this hour. ఈ గడే యొక్క వర్తమానికుడు. And you belong to that age. మరి నువ్వు ఆ కాలానికి సంబంధించిన వాడవు. You belong to Christ. నువ్వు క్రీస్తుకు సంబంధించిన వాడవు. You belong to Joseph. నువ్వు యోసేపుకు సంబంధించిన వాడవు. Hallelujah. హల్లెలూయా. It's a separate group. ఇది ఒక ప్రత్యేకమైన గుంపు. Who is this Joseph's tribe? ఇప్పుడు ఈ యోసేపు గోత్రం ఎవరు? The living ones. సజీవంగా ఉన్నవారు. The ones who are living. ఎవరైతే ఇప్పుడు జీవిస్తున్నారో వారు. Not the ones who have slept. నిద్రించిన వారు కాదండి. But the ones who are alive. కానీ ఎవరైతే సజీవంగా ఉన్నారో వారు. It is this tribe. మరి ఈ యొక్క గోత్రము which joins the capstone with the pyramid. Yes. సహోదరులను ఆ తలరాయితో కలిపేదే. With this tribe, మరి ఈ యొక్క గోత్రము the headstone's dynamics flows in the pyramid. Yes. ఆ పిరమిడ్ లోపలికి కదిలించు శక్తి ఈ గోత్రం వారి ద్వారానే ప్రవహిస్తుంది. For which Brother Branham said, మరి సోదరు బెన్హమ్ గారు చెప్పారు, there are some rocks on the top of the pyramid. పిరమిడ్ పైన కొన్ని రాళ్ళు ఉన్నాయి. Who will be so shaped వారు ఎంతగా రూపం దాల్చబడి ఉంటారంటే that the capstone can fit on them.
మరియు ఆ తలరాయి సరిగ్గా దానిపైన సరిపోయే విధంగా. That is the super church. యా, అగో అక్కడున్న అవే ఆ సాజాతీతమైన సంఘమై ఉన్నది. Ephesian age was not the super church. యా, ఎఫెసీ సంఘ కాలము అది సాజాతీతమైన సంఘం కాదు. Luther's age was not the super church. లూథర్ సంఘ కాలము అది సాజాతీతమైన సంఘము కాదు. Laodicean age was not the super church. లవదీకియ సంఘ కాలము అది కూడా సాజాతీతమైన సంఘం కాదు. Super church was not in church ages. సాజాతీతమైన సంఘము సంఘ కాలాలలో లేదు. You see, మీరు చూడండి, the seeds of this tribe were hidden. The seeds of this tribe were hidden in the ages. Yes, ఈ కాలములలో ఈ ఏడు కాలములలో ఈ గోత్రం వారి యొక్క సంతానము దాచబడి ఉన్నారు అక్కడ. It was carrying over. అది మోసుకొని పోబడుతున్నది. And they were ready to be revealed now. వారు ఇప్పుడు బయలుపరచబడడానికి సిద్ధముగా ఉన్నారు. Amen. ఆమేన్. That super church was not Laodicea. ఆ సాజాతీతమైన సంఘము లవదీకియ కాదు. That super church is now. ఆ సాజాతీతమైన సంఘం ఇప్పుడు. When Brother Branham was here, సోదర బ్రహ్నం గారు ఇక్కడ ఉన్నప్పుడు he was looking forward for that super church. ఆ సాజాతీతమైన సంఘము కొరకు ఆయన ముందుకు చూస్తున్నాడు. Please don't tell me దయచేసి నాకు చెప్పవద్దు that Brother Branham had a super church. సోదర బ్రహ్నం గారికి ఆ సాజాతీతమైన సంఘం ఉండేనని. Be careful what I'm saying. నేనేం చెప్తున్నానో జాగ్రత్త. Ern Baxter couldn't make a super church. అర్న్ బాక్స్టర్ ద్వారా సాజాతీతమైన సంఘము చేయబడలేదు. David Du Plessis could never make a super church. డేవిడ్ డు ప్లెసిస్ ద్వారా ఎన్నడూ కూడా సాజాతీతమైన సంఘం చేయబడలేదు. Roy Borders and Fred Sothman could never make the super church. రాయ్ బోర్డర్స్, ఫ్రెడ్ సాత్మన్ వాళ్ళ ద్వారా కూడా అక్కడ సాజాతీతమైన సంఘం చేయబడలేదు. No sir. లేదండి. No. లేదు 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 లేదు. Jack Moore's church was not the super church. మరి జాక్ మోర్ కూడా అతను కూడా సాజాతీతమైన సంఘాన్ని చేయలేకపోయాడు. He was waiting for it. కాబట్టి ప్రవక్త దాని కొరకు వేచి చూస్తున్నాడు. And he said, మరి ఆయన చెప్పాడు, it will be there. అది ఉండబోతున్నది. Hallelujah. హల్లెలూయా. It would be there. అది అక్కడ ఉండబోతున్నది. He could look in future. అది మీరు భవిష్యత్తులో దాన్ని చూస్తారు. He could look beyond time. అది మీరు సమయం దాటుకొని చూస్తారు. There will be a super church. ఒక సాజాతీతమైన సంఘం అనేది ఉంటుంది. A super race. ఒక సాజాతీతమైన జాతి. Joseph's race. యోసేపు జాతి. Amen. Hallelujah. Oh my. Oh my. How the Lord is opening his word. దేవుడు ఏ విధంగా తన వాక్యాన్ని తెరుస్తా ఉన్నాడండి. It was a mystery. అది ఒక మర్మమై ఉన్నది. But under the seventh seal, కానీ ఏడవ ముద్ర కింద this mystery has been opened. ఈ యొక్క మర్మం తెరవబడింది. That means దాని అర్థం ఏమిటంటే all the blessings pronounced on Joseph belongs to this last day bride. Yes. యోసేపు పైన ప్రకటించబడిన ఆశీర్వాదాలన్నీ కూడా ఈ చివరి కాలంలో ఉన్న వధువు పైన ఉన్నవి. Are you ready? నీవు సిద్ధముగా ఉన్నావా? Are you ready? మీరు సిద్ధంగా ఉన్నారా? God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Are you excited? మీరు నిజంగా ప్రేరేపించబడుతున్నారా? Are you inspired? మీరు ప్రేరేపించబడుతున్నారా? Amen. ఆమేన్. Let's say. చూద్దాం మనం. That is why I'm telling you, nothing happens by chance. మరి నేను చెప్తూ ఉంటాను, ఏది కూడా అనుకోకుండా జరగదు. That is why ఆకారమును బట్టే in today's meeting ఈ రోజు కూటములో Abraham called Joseph. అబ్రహాము యోసేపును పిలిచాడు. Are you listening? మీరు వింటున్నారా? To pray. ప్రార్థించుటకు. What is this? ఏమిటిది? A marriage hall. ఇదొక వివాహ స్థలమై ఉన్నది. ఇది వివాహ హాల్ అయి ఉన్నది. ఇది we are in a function.
మనం ఒక విందులో ఉన్నాం ఇప్పుడు. What's happening here? ఇక్కడ ఏం జరుగుతా ఉన్నది? Invisible union. అదృశ్యమైన కలయిక. Of all the meetings I had in Andhra till today, I never had it in a marriage hall. యా, మరి ఇప్పటి వరకు ఆంధ్రాలో జరిగిన కూటాలన్నీ కూడా ఇంతవరకు మ్యారేజ్ హాల్లో జరగలేదు. This is the first time. కానీ ఇది మొదటిసారి. Who booked it? ఎవరు దాన్ని బుక్ చేశారు? Abraham. అబ్రహాము. Get a revelation. ప్రత్యక్షతను పొందుకోరండి ఇక్కడ. May God open your eyes. దేవుడు మీ కన్నులు తెరచును గాక. Abraham booked this hall. అబ్రహాము ఈ స్థలమును, ఈ హాల్ ని బుక్ చేశాడు. And he asked Joseph to pray. మరియు యోసేపును అడిగాడు ప్రార్థించమని. Why? ఎందుకు? Something is taking place. ఏదో జరుగుతూ ఉన్నది. Something is happening here. ఇక్కడ ఏదో జరుగుతా ఉన్నది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Narsampet, నర్సంపేట్, from where the assembly speaker comes. నర్సరావుపేట్ అసెంబ్లీ స్పీకర్ వచ్చింది ఇక్కడ నుండి. Why? ఎందుకు? The assembly speaker is here. ఆ అసెంబ్లీ స్పీకర్ ఇక్కడ ఉన్నాడు. He's talking with you tonight. ఈ రాత్రి ఆయన మీతో మాట్లాడుతున్నాడు. This is not a man. ఇది ఒక మనుషుడు కాదు. ఇది There's somebody here ఇక్కడ ఎవరో ఉన్నారు. who is talking with his bride. తన వధువుతో మాట్లాడుతున్నది ఆయనే. Oh my! Oh my! Hallelujah! హల్లెలూయా. Thank you, Jesus. యేసు వందనాలు. My, what a mystery. ఏమి మర్మం ఇది. Wow, I just want to eat scoop after scoop. నేను దాంట్లో నుండి పొందుకుంటా ఉన్నాను ఒకదాని ఒకటి. Where is Joseph? యోసేపు ఎక్కడ ఉన్నాడు? In the west. పశ్చిమం వైపు. Not in the east. ఆ తూర్పు వైపు కాదు, In the west. పశ్చిమం వైపు. Who are you? నువ్వెవరివి? The one who received the western message. ఎస్, పశ్చిమ వర్తమానమును పొందుకున్న వాడవు నువ్వు. Who received the evening message. సాయంకాలపు వర్తమానమును పొందుకున్న వాడివి నువ్వు. You belong to Joseph's tribe. నీవు యోసేపు గోత్రమునకు సంబంధించిన వాడవు. Your mystery is twofold. నీ యొక్క మర్మము రెండు మడతలుగా ఉన్నది. One part is Levi ఒక భాగము లేవి, and the other part is Joseph. మరి ఇంకొక భాగము యోసేపు. Are you listening? మీరు వింటున్నారా? Catch this mystery. ఈ యొక్క మర్మమును పట్టుకోనండి. Hallelujah. హల్లెలూయా. When the revival came in our church, మరి ఉజ్జీవం అనేది మా సంఘానికి వచ్చినప్పుడు I was preaching Joseph meeting his brethren. నేను యోసేపు తన సహోదరుని కలుసుకుంటానే వర్తమానం బోధిస్తున్నా. That's something in that name Joseph. మరి యోసేపు అనే పేరులో ఏదో ఉన్నది. That is why ఆ కారణమును బట్టే you are going to find మీరు కనుగొంటారు all the blessings of Joseph belong to this last day bride. యోసేపుకు ఇవ్వబడిన ఆశీర్వాదాలన్నీ కూడా ఈ చివరి కాలంలోని వధువుకే సంబంధించినవి. I'm not reading Genesis 49, నేను ఇప్పుడు ఆదికాండం 49 చదవడం లేదు, but I'm reading the blessings which Moses gave మరి మోషే ఇచ్చిన ఆశీర్వాదాలు నేను చదవగోరుతున్నాను. after the book had come. మరి పుస్తకం వచ్చిన తర్వాత And see what he says in Deuteronomy chapter 33. మరియు ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయంలో ఆయన ఏం చెప్పాడో చూడండి. From verse 13. 13వ వచనం నుండి How Joseph is blessed. Let's see that. యోసేపు ఎలా అక్కడ దీవించబడ్డాడో చూడండి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 13వ వచనం. And of Joseph he said, Blessed of the Lord be his land for the precious things of heaven, for the dew and for the deep that coucheth beneath. ఆకాశ పరమార్థముల వలన, మంచు వలన, క్రింద కృంగిన అగాధ జలము వలన. What will Joseph receive? యోసేపు ఏం పొందుకుంటున్నాడు? Precious things of heaven. ఆకాశ పరమార్థములు, the cloud, మేఘము, the pillar of fire, అగ్నిస్తంభము, the rain, వర్షము, which all belongs to heaven, అవన్నీ కూడా ఆకాశానికి సంబంధించినవి, belongs to Joseph. అవి యోసేపుకి ఇప్పుడు సంబంధించినవిగా. This what I am reading is your land. యా, ఇప్పుడు నేను ఏదైతే చదువుతున్నానో అది మీ భూమి. అది precious things of heaven, ఆకాశ పరమార్థములు, and deep things, మరియు లోతైన కార్యములు. deep things belong to the tribe of Joseph. యా, లోతైన కార్యములు, క్రిందున్న అగాధ కార్యములు అది కూడా యోసేపుకు సంబంధించినవే. Blessings of the deep,
లోతైన ఆశీర్వాదాలు belongs to Joseph. యోసేపుకు సంబంధించినవి. Blessings from above, పైనుండి ఉన్న ఆశీర్వాదాలు, the heights ఎత్తులు and the depths మరి లోతులు belong to Joseph. యోసేపుకు సంబంధించినవి. Hallelujah. హల్లెలూయా. And for the precious fruits brought forth by the sun, and for the precious things put forth by the moon. సూర్యుని వలన కలుగు ఫలములోని శ్రేష్ఠ పదార్థముల వలన, చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థముల వలన. All the fruits belong to Joseph. ఈ ఫలాలన్నీ కూడా యోసేపుకు, శ్రేష్ఠ పదార్థాలన్నీ కూడా యోసేపుకే. What is fruits? ఏమిటి ఫలాలు? Manifestation of the word. వాక్యము యొక్క ప్రత్యక్షపరచబడుట. This last day bride ఈ చివరి దినపు వధువు will manifest every promise of God. దేవుని యొక్క ప్రతి వాగ్దానాన్ని ఆమె ప్రత్యక్షపరుస్తుంది. She lays in the presence of the sun, ఆమె సూర్యుని యొక్క ప్రసన్నత కింద ఉంటుంది, which brings the precious fruits. మరి ఆ శ్రేష్టమైన ఫలములను అది తీసుకొస్తుంది. Not only that, అది మాత్రమే కాదు, precious things brought by the moon. మరి చంద్రుడు వలన పుట్టించు శ్రేష్ఠ పదార్థముల వలన. What does moon do? మరి చంద్రుడు ఏం చేస్తాడు? Moon regularizes the cycle in the woman. స్త్రీ యొక్క చక్రములో చంద్రుడు దానిని సరి చేస్తాడు, స్త్రీ యొక్క చక్రములో. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే, you will be fruitful. నీవు ఫలవంతుడిగా ఉంటావు. The blessings of moon are upon you. చంద్రుని యొక్క దీవెనలు నీపైన ఉన్నవి. Amen. ఆమేన్. I'll not stop at that. మరి నేను అక్కడే ఆగిపోను. Verse 15. 15వ వచనము. So you have blessings from heaven. కాబట్టి ఇప్పుడు ఆకాశం పై నుండి మీకు ఆశీర్వాదాలు ఉన్నాయి. You have blessings from the deep. మరి లోతైన దానిలో నుండి కూడా, అగాధంలో నుండి కూడా మీకు దీవెనలు ఉన్నాయి. Blessings from the sun. మరి సూర్యుని యొద్ద నుండి కూడా దీవెనలు ఉన్నాయి. Blessings from the moon. మరియు చంద్రుని యొద్ద నుండి కూడా దీవెనలు ఉన్నాయి. 7 moons. 7 చంద్రులు. And all the fruits of 7 moons belong to you. ఆ 7 చంద్రులు మొత్తము యొక్క ఫలము మీకు సంబంధించింది. The reward of all the church ages belong to you. సంఘకాలములో ఉన్న ఫలములన్నీ కూడా మీకు సంబంధించినవే. Not only that, అది మాత్రమే కాదు, and the chief things of the ancient mountains. పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన. Your blessing, Joseph, యోసేపు నిన్ను దీవిస్తున్నాను, will come from ancient mountains. యోసేపు నీకు ఆశీర్వాదములు ఎక్కడి నుండి వస్తాయంటే పురాతన పర్వతముల నుండి వస్తాయి. Your blessings comes from Moriah. మోరియా దగ్గర నుండి నీ ఆశీర్వాదాలు వస్తాయి. Jehovah Jireh belongs to you. యెహోవా ఈరే నీకు సంబంధించిందే. Mount Calvary belongs to you. కల్వరి పర్వతము నీకు సంబంధించిందే. Mount Sunset belongs to you. సన్సెట్ పర్వతము కూడా నీకు సంబంధించిందే. The blessings from the mountain. మరి ఆ పర్వతములపై ఉన్న ఆశీర్వాదాలు. Brother Branham saw 7 mountain peaks. మరి సోదరుడు బ్రహ్నామ్ గారు 7 పర్వతముల యొక్క శిఖరములను చూశాడు. And there were 3 main peaks. మరి అందులో 3 ముఖ్యమైన శిఖరములు ఉన్నాయి. The first pole, the second pole, the third pole. మరి మొదటి ఇడుపు, రెండవ ఇడుపు, మూడవ ఇడుపు. The blessing of that mountain belongs to you.